క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మీకు తెలుసు. మరి ఇక్కడ ప్రోగ్రామింగ్ మొత్తం కూడా క్లాసెస్ బేస్ మీదనే ఉంటుంది. ప్లస్ ఆ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటా మెంబర్స్ని, మెంబర్ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దాన్ని బట్టి మన ప్రోగ్రామింగ్ మొత్తం బేస్ అయి ఉంటుంది. అయితే మీరు ఇంతకు ముందర చూసిన ప్రోగ్రామ్స్లో కూడా క్లాస్ని వాడి ఉన్నారు. అది ఒకే ఒక క్లాస్ వాడి ఉన్నారు ఇప్పటి వరకు. అంటే మెయిన్ క్లాస్ అనమాట, అంటే మెయిన్ మెథడ్ ఉండే క్లాస్. మరి ఈ క్లాస్ కాకుండా అడిషనల్గా మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్లో వాడాల్సి వస్తుంది. సో వాటిలన్నిటిని మనం ఎక్కడ కాల్ చేసుకుంటాం? మెయిన్ క్లాస్లో కాల్ చేసుకుంటాం జనరల్గా. సో అంటే మెయిన్ మెథడ్ ఉండే క్లాస్లో అనమాట. అంటే మెయిన్ మెథడ్ ఉండే క్లాస్ అనేది కంపల్సరీ దాని పేరు మీదనే మనం సేవ్ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు. ఏంటి? ఫైల్ నేమ్స్ని. మరి ఆ ఫైల్ నేమ్ని మాత్రం ఖచ్చితంగా మెయిన్ మెథడ్ ఉండే క్లాస్తోనే సేవ్ చేయాలి, క్లాస్ పేరుతోనే. మిగతా క్లాసెస్ అన్ని క్రియేట్ చేసి వాటిని యాక్టివేట్ చేసుకునేదానికి ఈ మెయిన్ మెథడ్ లేదంటే మెయిన్ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. సరే, లేదంటే కొన్ని క్లాసులు వేరే సబ్ క్లాసెస్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోబడతాయి. మరి అవంతా కూడా ఎట్లా ఉంటాయనేది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ దట్ యూ కెన్ యూజ్ టు క్రియేట్ మెనీ ఆబ్జెక్ట్స్. క్లాస్ అనేది బేస్ టైప్ అనమాట. దేనికి? ఆబ్జెక్ట్కి. ఒక్కసారి ఒక క్లాస్ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆ క్లాస్కి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ క్లాస్కి తీసుకునే ఈ వేరియబుల్స్నే మనం ఏమంటాం? ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో ఏవైతే డేటా మెంబర్స్ ఉన్నాయో, మెంబర్ మెథడ్స్ ఉన్నాయో వాటి యొక్క బిహేవియర్ని కలిగి ఉంటాయి అన్నమాట. మరి ఫస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సింటాక్స్ని ఫాలో అయ్యి క్లాస్ని క్రియేట్ చేయాలి. చూడండి, ఫస్ట్ మాడిఫైయర్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది ఆప్షనల్ అనే అర్థం. అంటే మీ అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఓకే, మాడిఫైయర్స్ ఇస్తాం. ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్కి ముందర మాడిఫైయర్స్ ఇస్తాం. ఈ మాడిఫైయర్స్ ఈ పబ్లిక్, అబ్స్ట్రాక్ట్, ఫైనల్ ఇట్లాంటివి ఉంటాయి. మరి అవి ఎట్లా వర్క్ అవుతాయి, వాటి బిహేవియర్ ఏంటి అనేది మాడిఫైయర్స్ అనే టాపిక్లో క్లియర్గా మనం చూద్దాం. ఓకే, క్లాస్, నేమ్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ అనేది కీవర్డ్, క్లాస్ పేరేంటి? సపోజ్ ఈఎంపీయా, స్టూడెంటా, మీ ఏ డేటా మెంబర్స్ని బట్టి, మెంబర్ మెథడ్స్ని బట్టి మీరు ఆ పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టెన్స్ అనేది కీవర్డ్. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా బేస్ క్లాస్ పేరుని కిందకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక క్లాస్ యొక్క నేమ్ని ఇక్కడ ఎక్స్టెన్స్ కీవర్డ్ ద్వారా ఇన్హెరిట్ చేసుకుంటే పైన ఉన్న క్లాస్లోకి కింద మనం ఇప్పుడు తీసుకునే క్రియేట్ చేసే క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. పైన ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. అది ఇన్హెరిటెన్స్ కోసం దీన్ని వాడతాం. నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ అనేది ఒక కీవర్డ్. ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఇంటర్ఫేసెస్ అనేటివి వస్తాయి మీకు. మరి ఆ ఇంటర్ఫేసెస్ని ఈ యొక్క క్లాస్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసి వాటికి ఎట్లా వాటికి కోడింగ్ ఎట్లా రాయాలి అనేది ఇక్కడ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఎనీవే స్టాండర్డ్గా అయితే క్లాస్ నేమ్ తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఏముంటాయి? మెంబర్ వేరియబుల్స్ డిక్లరేషన్, వాటినే డేటా మెంబర్స్ అని కూడా అంటాం. మెంబర్ మెథడ్స్ డిక్లరేషన్ అంటే ఏ వేరియబుల్స్ కావాలి, ఏ కోడ్ కావాలి అనేది మొత్తం రాసుకోవచ్చు. సో ఆ క్లాస్ అంటేనే అల్టిమేట్గా మీకు తెలిసింది ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ రిలేటెడ్ కోడ్. ఓకే, అది వాటి యొక్క వివరణ కింద ఇక్కడ పాయింట్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెంబర్ వేరియబుల్స్ని కానీ లేదంటే మెథడ్స్ని కానీ ఎలా డిక్లేర్ చేయాలనే దానికి ఇక్కడ సింటాక్స్ ఇవ్వడం జరిగింది. మెంబర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేదానికి సింటాక్స్ చూడండి.
యాక్సెస్ స్పెసిఫైయర్, స్టాటిక్, ఫైనల్, ట్రాన్సియంట్, వాలటైల్ ఇవన్నీ కూడా మాడిఫైయర్స్ అంటాం. యాక్సెస్ మాడిఫైయర్స్ వేరు, అదర్ మాడిఫైయర్స్ ఇవి నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్. మరి వీటిని వాడి ఇవి అవసరాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు వాటి ముందర. కంపల్సరీగా అయితే టైప్ వేరియబుల్ నేమ్ అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్, ఇంట్ వై, లేదంటే క్యార్ ఎక్స్, ఇట్లా ఈ యొక్క మెంబర్ వేరియబుల్స్ని ఇక్కడ పైన క్లాస్ లోపల డిక్లేర్ చేసుకోవచ్చు C++లో లాగానే. నెక్స్ట్ మెంబర్ మెథడ్స్. ఇక్కడ మామూలుగా అయితే సిలో C++లో ఫంక్షన్ అంటాం, ఇక్కడ దీన్ని మెథడ్ అంటాం జావాలో. సో C++లో అయితే మెంబర్ ఫంక్షన్ అంటాం, ఇక్కడ మెంబర్ మెథడ్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే నథింగ్ బట్ కోడ్, అంటే ఈ యొక్క డేటాని హ్యాండిల్ చేసేదానికి కావాల్సిన కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్, గెట్, యాక్సెప్ట్, క్యాల్కులేట్ ఇట్లాంటి పేర్లు గల ఫంక్షన్స్ అన్ని మనం రాసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఆ ఫంక్షన్ పేర్లు పెట్టుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ కూడా ఈ యొక్క మాడిఫైయర్స్ అన్ని ముందర ఫంక్షన్ ఈ టైప్కి ముందర మీ అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు. తర్వాత టైప్ అంటే రిటర్న్ టైప్ ఏంటి, ఈ మెథడ్ ఏమి రిటర్న్ చేస్తుంది, మెథడ్ పేరేంటి, పారామీటర్ లిస్ట్ బ్రాకెట్లో పారామీటర్స్ లేదంటే ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ థ్రోస్ ఎక్సెప్షన్ లిస్ట్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనే దానికి ఈ థ్రోస్ ఎక్సెప్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జనరల్గా అయితే డేటా టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్, బ్రాకెట్లో లోకల్ వేరియబుల్స్, మిగతా కోడింగ్, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఇదనమాట సింపుల్ సింటాక్స్. మరి ఎనీవే ఒక క్లాస్ని ఈ విధంగా మనం క్రియేట్ చేసిన తర్వాత దానికి ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేయాలి. క్లాస్ నేమ్ స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ కామా ఆబ్జెక్ట్ నేమ్, అట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే దానికి డిక్లేర్ చేసుకోవచ్చు. డిక్లేర్ చేసిన తర్వాత మనం ఆ యొక్క ఆబ్జెక్ట్కి ఇనిషియలైజ్ ఎలా చేయాలి అంటే ఆ క్లాస్ని ఇనిషియలైజ్ చేసేదానికి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ కన్స్ట్రక్టర్. ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఏమైతే ఉందో ఆ కన్స్ట్రక్టర్ని ఇస్తే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజ్ చేయబడుతుంది. అప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్స్ని మనం వాడుకోవచ్చు. అప్పుడు ఆబ్జెక్ట్కి ఆ క్లాస్లో ఉన్న ఆ ప్రాపర్టీస్ అంతా కూడా రావడం జరుగుతుంది. అంటే డిక్లరేషన్ ఒకసారి, ఈ యొక్క ఇనిషియలైజేషన్ లేదంటే కన్స్ట్రక్ట్ చేయడం అట్ ఎ టైం చేయాలి అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ కన్స్ట్రక్టర్, ఈ రెండిటి బదులు ఒకేసారి ఈ విధంగా ఇచ్చేయచ్చు. మరి ఒక్కసారి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్లో మనకి ఏముంటాయి, ఈ వేరియబుల్స్, మెథడ్స్ ఉంటాయి. వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే, వాటిని కాల్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్, వేరియబుల్ అంటే మెంబర్ వేరియబుల్ అనమాట ఇదే. ఓకే, ఆర్ మెథడ్, మెథడ్ అంటే ఈ యొక్క మెథడ్స్ ఏమైతే ఇచ్చున్నామో వాటిని ఆ విధంగా కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో మనం వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం.